హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్లేస్ని చూపిస్తానండి. మేము ఇక్కడ ఒక సిటీకి వచ్చాము. ఈ సిటీ పేరు వచ్చేసి వీస్బాడెన్ అనమాట. సో ఈ వీస్బాడెన్ అనేది హెసెన్ స్టేట్ అనే దానికి క్యాపిటల్ సిటీ అనమాట. వీస్బాడెన్ సిటీకి మేము ఇదే ఫస్ట్ టైం అండి రావటము. సో అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చూస్తే ఒక పెద్ద ప్యాలెస్ కనిపించిందండి. ఏంటా ఈ ప్యాలెస్ అని చెప్పి చదివితే అక్కడ క్యాజినో అని రాసింది. మేబీ ఇది ఓల్డెన్ డేస్లో ప్యాలెస్ని దాన్ని ఇలా కన్వర్ట్ చేసినట్టున్నారు క్యాజినో లాగా. బాగుంది కదా, పెద్దది. ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఉందండి. సో ఇది ఏ కింగో ఎవరో అయి ఉంటారు, చూద్దాము. స్పెషల్ పర్సన్ అయి ఉంటారు. నాకు పేరు తెలీదు ఆయన ఎవరో. సో దగ్గరికి వెళ్ళి చదవాలి ఆయన. సో స్పెషల్ ఏంటో ఆయన ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారనమాట. ఈయన ఒక రాజు అంటండి. ఈయన పేరు వచ్చేసి కైజర్ ఫెడ్రిచ్ III అంట. సో ఈయన ఒక సిటీకి రాజు. ఈయన ఒక 99 డేస్కి ఈ సిటీని రూల్ చేశారండి. సో ఆ తర్వాత ఆయనకి గుర్తుగా ఈ బ్రాంజ్ మాన్యుమెంట్ని ఇక్కడ ప్లేస్ చేశారండి. నడుచుకుంటూ ఇలా వచ్చామండి. సో వస్తుంటే ఇక్కడ ఈ స్టాచ్యూ కనిపించింది. మీరు చూసారా, నా మ్యాచింగ్ వేసుకున్నాడు. నేను గ్రీను, వాడు గ్రీనే. ఏదో బాగుంది కదా ఈ స్టాచ్యూ. క్షిప్రదా ఒక ఫోటో దిగుదాం, లేకపోతే ఫీల్ అయిపోతాడండి ఫోటో దిగిపోతూ. సేమ్ వేసుకున్నాం కదా. వాడు గ్రీన్ కలరు, నేను గ్రీన్ కలరు. వాడు నన్ను చూసి వేసుకున్నట్టున్నాడు. ఓ ఫోటో దిగుదాం, గుర్తుగా ఉంటుంది మనకి. ఓ బాగుంది, నైస్. పిక్చర్ ట్రై చేసామండి ఇక్కడ. ఇద్దరం పిక్చర్ తీసిన తర్వాత చూసుకుంటే ఎట్లా ఉందంటే ఇద్దరం కలిసిపోయాం అనమాట. వాడు గ్రీను, నేను గ్రీన్ షర్టే. సో కలిసిపోయినట్టు ఉందన్నమాట ఇద్దరు. ఇక్కడ కూర్చొని కూడా దిగొచ్చు అనుకుంటా. క్షిప్రా దా, నేను ఇక్కడ కూర్చుంటాను వాడి దగ్గర. నాని ఒక్క పిక్చర్ దివా మళ్ళీ మా ఇద్దరిది. అసలు ఈ సిటీ యొక్క మెయిన్ స్పెషాలిటీ నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఈ సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ అనమాట. సో నాకు తెలిసి మీరు ఆల్రెడీ వెనకాల మీకు కనిపిస్తూనే ఉంటుంది, అక్కడ ఒక హాట్ స్ప్రింగ్ ఉంది. సో చూసేద్దాం పదండి. దాసరి. సో ఇది హాట్ స్ప్రింగ్స్ అండి, న్యాచురల్ హాట్ స్ప్రింగ్ ఇది. సో ఈ సిటీ యొక్క స్పెషాలిటీ అనమాట. మనకి జర్మనీ కంట్రీలో ఫ్యూ ప్లేసెస్లో న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. ఈ సిటీకి ఈ న్యాచురల్ స్ప్రింగ్ ఉందన్నమాట. సో చూసారా, భలే ఉంది కదా. ఇది వాల్కనో షేప్లో అట్లా పెట్టారు. ఇక్కడ అందరూ టూరిస్టులు అట్లా చూస్తారని చెప్పి. చాలా వామ్గా ఉంటాయండి హాట్ స్ప్రింగ్స్, తెలుసు కదా మీకు, ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనుక చూస్తే, నాకు తెలీదు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, ఈ వేపర్ అనేది, వామ్ వాటర్ యొక్క వేపర్ అనేది ఇట్లా ఎయిర్కి ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ వాటరు టచ్ చేసి చూద్దామండి ఎంత వామ్ ఉన్నాయో. ఓ వామ్ ఉన్నాయండి. హాట్ స్ప్రింగ్స్ కదా, సో వామ్ ఉన్నాయి. ఓ నేనేంటో కొంచెం ధైర్యం చేసేసి అలా ఎక్కువ పట్టేసుకున్నాను. హాట్గా ఉన్నాయి వాటరు. సో ఈ హాట్ స్ప్రింగ్ ఇట్లా ఉండటం వల్లే ఇక్కడ ఈ సిటీ అనేది ఎన్నో ఇయర్స్ బ్యాక్ లాంగ్ ఎగో స్లోగా ఫామ్ అయిందనమాట. సో ఇదేంటంటే స్పా లాగా అట్లా చాలా ఫేమస్ ఈ సిటీ. ఈ హాట్ స్ప్రింగ్స్ ఉండడం వల్లే డిఫరెంట్ స్పాస్. అండ్ ఈ వాటర్ యొక్క యూస్ ఏంటంటే మనకి బాడీలో ఉన్న పెయిన్స్, మెయిన్గా మోకాలు నొప్పులండి, ఈ వాటర్ కనుక రెగ్యులర్గా తాగితే. అందుకని ఈ సిటీ అనేది ఫామ్ అయింది. ఈ వాటర్ రెగ్యులర్గా తీసుకుంటే ఏంటంటే మనకి బాడీకి మంచిదని చెప్పి, మోకాలు నొప్పులు అట్లా బాడీ పెయిన్స్ ఉండవని చెప్పి వాళ్ళు స్పెషల్గా దీన్ని చాలా రోజు ఇది కన్జ్యూమ్ చేస్తారనమాట ఈ వాటర్ని ఇక్కడ ఈ సిటీ వాళ్ళు. సో అందరికీ ఈ వాటర్ అనేవి వస్తాయి. అక్కడ కనుక మీరు చూస్తే
అక్కడ పెట్టారండి. సో అక్కడ మనం కొంచెం వాటర్ని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అనమాట. వీళ్ళంటే ఇక్కడ రోజు తాగుతారండి. సో టూరిస్టులు వచ్చినప్పుడు కొంచెం అన్నా వాటర్ పట్టుకుని వెళ్తారని చెప్పి అక్కడ ఒక అవుట్లెట్ లాగా అట్లా పెట్టారనమాట. సో ట్యాప్ అదంతా ఫెసిలిటీ ఇచ్చి అక్కడ మనము తీసుకెళ్ళచ్చు వాటర్ బాటిల్స్లో కానీ అట్లా మన ఫ్లాస్క్ లాగా. ఎందుకంటే హాట్గా ఉంటాయి కాబట్టి ఫ్లాస్క్ అయితే ప్రిఫర్ చేస్తాం మనము. సో కొంచెం తీసుకెళ్ళి అలా 1 or 2 డేస్ మనం తాగడానికి అట్లీస్ట్ ఒక్క రోజన్నా మనం కన్జ్యూమ్ చేస్తే ఏదో ఒక ఫీలింగ్ కదా, మంచి మినరల్స్ కలిగి ఉన్న వాటర్ తాగటం అనేది. ఇక్కడ చూసారా మీరు, అక్కడ ట్యాప్లో నుంచి అలా వస్తున్నాయి కదా, ఇక్కడ కూడా అలా పడుతున్నప్పుడు కూడా వామ్నెస్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వావ్, పర్లా టచబుల్లే. మరీ అంత అంటే పిల్లలకైతే కొంచెం వామ్ అనిపిస్తాయి కానీ మనకి ఓకే, పెద్దవాళ్ళకి మన హాట్గా వింటర్లో ఎలా తాగాలనిపిస్తుంది కొంచెం కొంచెం వామ్ వాటర్లా. మేము కూడా ఫ్లాస్క్ తెచ్చుకున్నామండి. సో ఇది ఆల్రెడీ ఇది ఫేమస్ అని చెప్పాను కదా, సో అందుకని మేము కూడా కొంచెం పట్టుకెళ్దామని చెప్పి ఫ్లాస్క్ తెచ్చుకున్నాము. బట్ అదేంటంటే కార్లో మర్చిపోయించాము. సో మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాము. చెప్పరాదా తాగుదు కానీ రోజు పైకి కిందికి దిగమంటే అబ్బా అమ్మ అయ్యో అంటున్నావు కదా, ఆ నొప్పులు ఈ నొప్పులు అని. తాగితే మంచిదంట శ్రీ, తాగితే కాలుతున్నాయా? విత్ హాటా? పర్లేదమ్మా, ఓకే. అంటే తాగడానికి కొంచెం తాగు, కొంచెం పట్టుకెళ్దాము. తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది, కొంచెం నొప్పులు అన్నీ పోతాయేమో పై నుంచి కిందకి దిగడానికి. సో నో ఎక్స్క్యూజెస్, ఇంకా అవి తాగు. మీరు వచ్చినప్పుడు గబుక్కున పిల్లలతో మాత్రం జాగ్రత్త అండి. వాళ్ళు గబుక్కున వచ్చేసి ఇలా చేతులు పెట్టేస్తారు. అంటే కొంచెం పట్టగలిగే వాళ్ళు ఉంటారు కానీ పెద్దవాళ్ళు, పిల్లలకైతే హాట్ ఉన్నాయండి, అస్సలు వద్దు. తాగేటప్పుడు కూడా గబుక్కుని ఏదైనా బాటిల్లో పట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత తాగాలి పిల్లలకైతే మాత్రం. పెద్దవాళ్ళు కూడా కొంచెం అంత తాగలేమండి, వేడిగానే ఉన్నాయి ఇవి. సో నేను కొంచెం ట్రై చేస్తాను ఇట్లా ఎలా ఉన్నాయో, టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉన్నాయో. కాలుతున్నాయండి. సాల్టీ ఉన్నాయండి ఇవి, అంతే కదన్నా. హాట్ స్ప్రింగ్స్ అనేది కొంచెం సాల్టీగా ఉంటాయి. సో ఉప్పుగా ఉన్నాయండి, అంత ఇష్టంగా అయితే ఏం తాగలేరు. బట్ స్టిల్ మంచిది కాబట్టి కొంచెం తాగొచ్చు. ఇక్కడ వాళ్ళు అసలు రోజు తాగుతారంటండి. సో యా, ఇక్కడ క్షిప్రా పట్టుకుంటున్నాడండి వాటరు, ట్రై చేయమని చెప్పా, తాగుతున్నాడు. ఎలా ఉన్నాయి? సాల్టీయే ఉంటాయి మరి, అవి మంచిదమ్మా తాగితే. ట్రై చేయకొచ్చి తాగు. రేపటి నుంచి పని చేయాలి కదా, వ్యాక్యూమ్ పెట్టాలి, పైనుంచి కిందకి 4-5 సార్లు అటు ఇటు తిరగాలి, నొప్పులు లేవంటాం. మంచిది నాన్న తాగితే. నచ్చలేదా? పట్టుకో, తీసుకెళ్దాము. మంచిది. నో కాదు, ఫుల్గా పట్టేసి, ఫుల్ నిండుగా పట్టేయమ్మా. ఓ, సన్నగా వచ్చే ట్యాప్ సెలెక్ట్ చేసుకున్నావా? గట్టిగా పెట్టేసి. ఈ హాట్ స్ప్రింగ్స్ ఇట్లా ఉండటం వల్లే ఈ సిటీ స్పాకి చాలా ఫేమస్ అండి. చాలా ఫేమస్ స్పాస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ హాట్ స్ప్రింగ్ వాటర్కి ఉన్నాయి కదా, సో అందుకే న్యాచురల్ సోర్సెస్ కదా, సో దాన్ని వీళ్ళు ఇట్లా స్పాస్గా యూటిలైజ్ చేసుకున్నారనమాట. ఈ సిటీలో వచ్చేసి టోటల్గా 26 హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయండి. చాలా ఫేమస్ ఇక్కడ ఈ వీస్బాడెన్ సిటీ, దీనికే ఫేమస్ అనమాట బాగా. పర్ఫెక్ట్ స్పా టౌన్ అండి చెప్పాలంటే ఈ దగ్గరలో. లోపలికి వెళ్తే మంచి మంచి స్పాస్ అట్లా ఉంటాయంట, మనం బుక్ చేసేసుకుని ఆ స్పా యొక్క ఫీచర్స్ని ఎంజాయ్ చేయొచ్చు.
పెద్ద ఆవిడ చక్కగా రిలాక్సింగ్కి అందులో కాళ్ళు డిప్ చేసేసి రిలాక్స్ అయిపోతున్నారు. నొప్పులు పోతాయండి బాగా చక్కగా, అందుకే వీళ్ళు బాగా దీన్ని నమ్ముతారు. బాగుంది కదా రిలాక్స్ అయిపోవటం, ఇలా కాళ్ళు పెట్టుకుని వేడి వేడి నీళ్ళల్లో హాయిగా. సరే పదండి ఇంకా అలసిపోయారు, కూర్చున్నారు ఇక్కడ. సో ఇదండి మా డే ట్రిప్ ప్లాన్, వీస్బాడెన్ సిటీ హాట్ స్ప్రింగ్స్ అనమాట. ఈ దగ్గరలో ఎవరన్నా ఉంటే మాత్రం ఇది కంపల్సరీ విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్ అనమాట. మేము కూడా ఇంకా బయలుదేరుతాము. సో ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఒక కొత్త వీడియోలో కలుద్దాము. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్. బాయ్.